Hello viewers, welcome to Channel 27. మనమైతే అమర్నాథ్ యాత్ర కోసం శ్రీనగర్కు ఫ్లైట్లో చేరుకోవడం జరిగింది. శ్రీనగర్లో ఉన్న మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో స్టే చేయడం జరిగింది. ఇక్కడ నుండి రోడ్ మార్గం ద్వారా బాల్తాల్ బేస్ క్యాంప్కి బయలుదేరాము. ఇక్కడ నుండి బాల్తాల్కు సుమారు 62 కిలోమీటర్ల దూరం. అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బాల్తాల్, మరొకటి పహల్గం. బేస్ క్యాంప్ అయిన పహల్గం, బాల్తాల్ చేరుకోవాలి అనుకుంటే ముందుగా జమ్మూ నుండి కానీ లేదా శ్రీనగర్ నుండి కానీ సులభంగా చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే సోనామార్గ్. ఇదే మార్గంలో మనం మరికాస్త ముందుకు వెళ్తే కార్గిల్, లేహ్ కూడా చేరుకోవచ్చు. మనమైతే ఇప్పుడు బాల్తాల్ బేస్ క్యాంప్కి చేరుకున్నాము. పహల్గం జమ్మూకి దగ్గరలో ఉంటుంది, బాల్తాల్ శ్రీనగర్కి దగ్గరలో ఉంటుంది. ఈ 2 మార్గాల నుండి మనం అమర్నాథ్ హోలీ కేవ్కి సులభంగా చేరుకోవచ్చు. బాల్తాల్ నుండి హోలీ కేవ్కి సుమారు 16 కిలోమీటర్ల దూరం. బాల్తాల్ సముద్ర మట్టానికి సుమారు 9400 అడుగుల ఎత్తులో ఉంది. బాల్తాల్ బేస్ క్యాంప్లో మన దేశంలోనే ఉన్న వివిధ రకాల హిందూ సేవా సమితిలు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం భోజన వసతులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాల్తాల్ బేస్ క్యాంప్ నుండి 4 రకాలుగా మనం అమర్నాథ్ హోలీ కేవ్కి చేరుకోవచ్చు. నడక మార్గం ద్వారా, గుర్రాలు ద్వారా, డోలీ ద్వారా మరియు హెలికాప్టర్ ద్వారా. హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. బాల్తాల్ నుండి హెలికాప్టర్లో వెళ్ళాలి అనుకుంటే బాల్తాల్కి ముందే ఉన్న నీల్గిరత్ బేస్ క్యాంప్ నుండి వెళ్ళాలి. మనం రెగ్యులర్గా వాడే మొబైల్ నెట్వర్క్స్ ఏవి కూడా ఇక్కడ పనిచేయవు. ఇక్కడ లోకల్ సిమ్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ యాత్రలో మనకి స్వెటర్స్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతమంతా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మరియు ఆర్మీ వారి ఆధీనంలో ఉంది. చూస్తున్నారు కదా, మనకి అడుగడుగునా ఆర్మీ వాళ్ళు ఎదురవుతూనే ఉన్నారు. ఈ వాతావరణం చూడండి. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర. చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్లో ఈ ప్రాంతమంతా ఒక ఊరిని తలపించేలాగా ఉంది. ఇటువంటి వివిధ రకాల ఏర్పాట్లు మొత్తం కేవలం యాత్ర కోసమే పెట్టడం జరిగింది.
సాయంకాల సమయంలో ఇక్కడ మనకి వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వీక్షించే అవకాశం ఉంది. మనం ఈ రాత్రికి ఈ బాల్తాల్ బేస్ క్యాంప్లోనే స్టే చేస్తున్నాం. రేపు ఉదయం 4 గంటలకు బేస్ క్యాంప్ నుండి అమర్నాథ్ హోలీ కేవ్కి గుర్రాల మీద బయలుదేరుతాము. మన నెక్స్ట్ వీడియో ద్వారా మన అమర్నాథ్ యాత్ర జర్నీలో కలుసుకుందాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.